ప్రపంచం మారుతుంది. ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఆర్థిక మార్పులు, భద్రత సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ప్రపంచంలో యుద్ధాలు, జియోపాలిటిక్స్ ఎత్తుగడలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక్కసారిగా చమురు ధరలు పెరుగుతాయి? ఎందుకు డాలర్ బలపడుతుంది? ఎందుకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి? ఇవి అన్నీ ఒకే గొలుసులో ఉన్న విషయాలు. ఈ వీడియోలో ప్రపంచ రాజకీయాలు, ఎకానమీ మీద ఎలా ప్రభావం చూపుతాయో క్లియర్గా తెలుసుకుందాం. పార్ట్ 1, జియోపాలిటిక్స్, ఎకానమీ ప్రభావం. ప్రపంచంలో పెద్ద దేశాల మధ్య టెన్షన్ పెరిగితే మొదట ప్రభావం పడేది సరఫరా మార్గాల మీద. ఉదాహరణకు హర్ముజ్ జలసంధి, రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం, సూయజ్ కాలువ. ప్రపంచ చమురులో సుమారు 20% హర్ముజ్ జలసంధి ద్వారా వెళ్తుంది. ఈ ప్రాంతంలో యుద్ధం లేదా టెన్షన్ పెరిగితే షిప్పింగ్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది, రవాణా ఆలస్యం అవుతుంది, సరఫరా తగ్గుతుంది. దీనివల్ల చమురు ధరలు పెరుగుతాయి. పార్ట్ 2, చమురు ధర ఎందుకు పెరుగుతుంది? చమురు ధర పెరగడానికి 3 ప్రధాన కారణాలు. జియోపాలిటిక్స్ టెన్షన్, ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, రెడ్ సీ దాడులు. ఈ ప్రాంతంలో టెన్షన్ పెరిగితే మార్కెట్ భయపడుతుంది. ఆయిల్ సప్లై కంట్రోల్, ఓపెక్ దేశాలు కొన్నిసార్లు ఉత్పత్తి తగ్గిస్తాయి, దీంతో ధరలు పెరుగుతాయి. 3, షిప్పింగ్ రిస్క్, చమురు ట్యాంకర్లపై దాడులు జరిగితే ఇన్సూరెన్స్ భారీగా పెరుగుతుంది, మార్గాలు మారుస్తారు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. అందుకే చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆయిల్ ట్యాంకర్స్ సమస్యలు. హర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒకటి. ఇక్కడ ప్రధాన సమస్యలు మిలిటరీ టెన్షన్, డ్రోన్ దాడులు, మైన్స్ ప్రమాదం, నౌకల తనిఖీలు. ఈ కారణాల వల్ల ప్రపంచ చమురు సరఫరా ఎప్పుడైనా ఆగే ప్రమాదం ఉంటుంది. డాలర్ వర్సెస్ రూపీ. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రధాన కరెన్సీ. చమురు కొనుగోలు కూడా డాలర్లలోనే జరుగుతుంది. చమురు ధరలు పెరిగితే భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించాలి. దీంతో రూపాయి బలహీనపడుతుంది, డాలర్ బలపడుతుంది. అందుకే జియోపాలిటిక్స్ ప్రభావం కరెన్సీ విలువల మీద కూడా ఉంటుంది. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? ప్రపంచంలో అస్థిరత పెరిగితే ఇన్వెస్టర్లు భద్రమైన ఆస్తి కోసం చూస్తారు. ఆ సమయంలో బంగారం, డాలర్, వీటిలో పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే యుద్ధాలు జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. దేశాలు ఎందుకు బంగారం కొనుగోలు చేస్తున్నాయి? ఇప్పుడు చాలా దేశాలు డాలర్ మీద ఆధారాన్ని తగ్గించడానికి బంగారం నిల్వలు పెంచుతున్నాయి. ఉదాహరణకు చైనా, రష్యా, భారత్, టర్కీ ఈ దేశాలు భారీగా బంగారం నిల్వలు కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ఎక్కువగా ఉన్న దేశాలు, అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాలు: అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, భారత్. డబ్బు వర్సెస్ బంగారం. డబ్బు అంటే ప్రభుత్వం ముద్రించిన కరెన్సీ. బంగారం అంటే ప్రపంచం మొత్తం అంగీకరించిన విలువ. డబ్బు విలువ ద్రవ్యోల్బణంతో తగ్గవచ్చు, కానీ బంగారం దీర్ఘకాలంలో విలువ నిలబెట్టుకుంటుంది. అందుకే దేశాలు బంగారం నిల్వ పెంచుతున్నాయి. ఎకానమీ కోలుకోవడానికి ఎంత సమయం? జియోపాలిటికల్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సాధారణంగా 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. కానీ సరఫరా గొలుసులు, ఎనర్జీ మార్కెట్లు త్వరగా స్థిరపడితే ఎకానమీ త్వరగా కోలుకుంటుంది. అవుట్రో, ప్రపంచ రాజకీయాలు కేవలం దేశాల మధ్య సమస్యలు కాదు. అవి చమురు ధరలు, డాలర్ విలువ, బంగారం ధరలు, మన దైనందిన ఖర్చులు అన్నిటినీ ప్రభావితం చేస్తాయి. ChatGPT సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన WCT ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.